హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ కోసం నేను ఇక్కడ MTR గులాబ్ జామ్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 1/2 kg ప్యాకెట్. ఒక బౌల్లోకి అయితే ఈ గులాబ్ జామ్ పౌడర్ అన్నది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ గులాబ్ జామ్ చేయటం కోసం మనం వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, లేకుంటే పాలన్నా కానీ యాడ్ చేయొచ్చండి. ఈరోజైతే నేను పాలన్నవి యాడ్ చేస్తున్నాను. ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి. ఇలాగా పాలన్నవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి పాలన్నవి పోసాము అనేసి అంటే పిండి బాగా లూజ్ అవుతుంది, కాబట్టి పాలన్నవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. పిండి త్వరగానే అవుతుందండి, మనకి ఈజీగానే, అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏమీ లేదు. నేను ఈ విధంగా పిండిని అయితే ఒక బౌల్ లాగా చేసుకున్నానండి. దీన్ని మనం ఒక 1/2 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే అంత గట్టిగా కాకుండా సాఫ్ట్గా కాకుండా మీడియంగా చేసి పెట్టుకున్నాను. మనకి బాల్స్ అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకున్నాను. 1/2 అవర్ తర్వాత చూడండి, పిండి అన్నది సాఫ్ట్ అయింది. ఇందాక కొద్దిగా నాకు గట్టిగా ఉంది కదా, నేను 1/2 అవర్ ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టేటప్పటికి పిండి అన్నది కొద్దిగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు నేను ఈ పిండిని 2 భాగాలుగా తీసుకున్నానండి. మనకు కావాల్సిన సైజులో ఇవి బాల్స్ అన్నవి చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకుంటేనే బాగుంటుందండి. మనం షుగర్ సిరప్లో వేస్తాం కాబట్టి షుగర్ సిరప్ మెల్ట్ చేసుకొని మనకి బాల్స్ అన్నవి పెద్దగా అవుతాయి, కాబట్టి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ అన్నవి అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి, దానికోసం అయితే ఆయిల్ అన్నది హీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని అయితే దీంట్లో వేసుకుంటున్నాను. మనం సిమ్లో పెట్టుకొని ఈ బాల్స్ అన్నవి ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము అంటే లోపల పచ్చిగా ఉంటుంది, బయట అయితే ఫ్రై అవుతుంది, కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. వేసిన వెంటనే కదిపించకండి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి టర్న్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కాలిన తర్వాత నేను టర్న్ చేసుకుంటున్నాను. నాకు 2 సైడ్స్ అయితే ఫ్రై అయిపోయింది, కాబట్టి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నేను చాలా త్వరగానే ఫ్రై అవుతాయండి ఇవి కూడా. ఇప్పుడు నేను మిగిలిన వాటిని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మన గులాబ్ జామ్ బాల్స్ అయితే రెడీ అయిపోయినవి. నాకు ఇక్కడ ఒక 50 గ్రామ్స్ పిండికి అయితే నాకు ఒక 30 బాల్స్ అయితే వచ్చినాయండి. ఇప్పుడు నేను షుగర్ సిరప్ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను 1/2 kg గులాబ్ జామున్కి 3 గ్లాసెస్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ
స్వీట్ ఎక్కువగా తినని వాళ్ళు షుగర్ అన్నది తగ్గించుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. మేము స్వీట్ అంత ఎక్కువ తినము, తక్కువ తినము కాబట్టి నేనైతే ఇలా వేసుకున్నాను. ఈ షుగర్ అన్నది మెల్ట్ అవ్వాలి మనకి. చూడండి లోపల కూడా ఎలా కుక్ అయిపోయిందో. ఈ విధంగా షుగర్ సిరప్ అన్నది రెడీ అయిపోయిందండి. ఇది బాగా ఎక్కువగా ఏమి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా పాకం వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ని ఈ షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. ఇలాగా అన్నిటిని వేసేసి ఒకసారి ఇట్లాగా డిప్ చేసాము అనేసి అంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ అన్నది యాడ్ చేసుకున్నాను. మనకి షుగర్ సిరప్లో డిప్ అయ్యేటప్పటికి చూడండి ఎలా ఉబ్బినాయో, కాబట్టి చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటుంది. నేను ఇంకొద్దిగా చిన్న సైజు చేసినట్లయితే బాగుండేది అనేసి అనుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. లోపల జ్యూసీగా ఉంది, బయట సాఫ్ట్గా ఉందండి. ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి గులాబ్ జామున్. అందుకోసమని వాళ్ళ కోసం అయితే నేను చేస్తూ ఉంటాను. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. లంచ్ చేసిన తర్వాత స్వీట్ ఐటమ్ అయితే తింటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా గులాబ్ జామున్ అయితే ఇన్స్టెంట్గా అయిపోతుంది. సూపర్ ఎమ్మీగా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.